కష్టాలు గుండెను బాధిస్తున్నా మొదలెట్టిన పనిని కొనసాగించు. సమస్యలు మన మెదడును చుట్టుముట్టినా, చిగురించిన ఆశలన్నీ ఆవిరవుతున్నా గెలుపు కోసమే శ్రమించు. కావాల్సింది సంకల్పం, సాధించాలనే తపన. ఒక్కసారి విజయం సాధిస్తే మీకు కావలసిన సౌకర్యాలు వద్దు అని చెప్పినా మీ దగ్గరకు వస్తాయి. గెలుపు కోసమే శ్రమించు. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. ఎన్ని రోజులు కష్టపడినా అలానే ఉందని జీవితం మీద చాలామంది బాధపడుతుంటారు. ఇంకా ఎప్పుడు మంచి రోజులు వస్తాయోనని ఎదురు చూస్తుంటారు. అయితే మంచి రోజులు రావాలంటే ప్రస్తుతంలోని చెడు రోజులతో పోరాటం చేయాలి. మంచి రోజుల కోసం వేచి చూస్తూ నేటిని వృధా చేయొద్దు. ఎలా ఈ రోజును ఉపయోగిస్తే రేపటి మంచి రోజు అవుతుందో ఆలోచించాలి. చీకటి తర్వాత వెలుగు ఎలానో, చెడ్డ రోజుల తర్వాత మంచి రోజులు అలానే వస్తాయి. చేయాల్సిందల్లా మీ ప్రయత్నాలు ఆపకుండా ముందుకెళ్ళటమే. అవతలి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో అని మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే నీ గురించి నువ్వు కూడా ఆలోచించడమే మర్చిపోతావు. ఇది నీ జీవితం. నువ్వే ప్రయత్నించాలి, నువ్వే పోరాడాలి, నువ్వే గెలవాలి. మంచి రోజులు రావాలి, ఇదే అందరూ కోరుకుంటారు. అయితే మంచి రోజులు రావాలంటే ప్రస్తుతం ఉన్న చెడ్డ రోజులతో పోరాడటం మాత్రం మర్చిపోతారు. ప్రస్తుతం పోరాడితేనే కదా భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. ఇప్పటికిప్పుడు మంచి రోజులు రావాలంటే కుదరదు. పోరాడితే పోయేదేముంది? ప్రస్తుతంలో ఉన్న సమస్యలు తప్ప. నువ్వు నీ గతానికి బందీ అవుతావో, నీ భవిష్యత్తును నిర్మించుకునే రథసారథి అవుతావో నీ చేతుల్లోనే ఉంది. జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి తొందరగానే కలిసి వస్తుంది, కానీ కొంతమందికి మాత్రం ఎంత ప్రయత్నం చేసినా మంచి రోజులు రావు. అయితే వారిలో ప్రయత్న లోపం కావచ్చు, పోరాడే విధానం కరెక్టుగా లేకపోవచ్చు. అందుకే ప్రస్తుతంలోని చెడ్డ రోజులతో పోరాడితేనే భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. ఎవరో వస్తారు అనేది ఒట్టి మాటలు. నీ కోసం ఎవరూ రారు, ఏదీ చేయరు. నీ కోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నం అయినా, పోరాటం అయినా. బాధ నుండి బయటపడ్డ వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది. ఆలోచనలు ఎప్పటికీ కన్నీళ్ళనే ఇస్తాయి. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తట్టుకోలేని ఆనందాలను, భరించలేని బాధలను. అయితే గెలుపు ఎప్పుడు ఓటమిని గెలిచాకే వస్తుంది అని గుర్తుంచుకోవాలి. అయితే ఏ విషయంనైనా ఆరాటం కాదు, పోరాటం ఉండాలి. ఆరాటం ఆశను మాత్రమే ఇస్తుంది. పోరాటం విజయం వరకు తీసుకెళ్తుంది. మంచి రోజుల కోసం ఎదురు చూడడం కాదు, ప్రస్తుతం పోరాటం చేస్తూ ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించవచ్చు. అంతేకాని మంచి రోజులు రావట్లేదు అంటే ఎప్పటికీ రావు. ప్రయత్నాలే మంచి భవిష్యత్తుకు పునాది. ప్రయత్నం లేని జీవితం గమ్యం లేని ప్రయాణం లాంటిది. ప్రయత్నించాలి, పోరాడాలి. నిన్నటి తప్పులను సరిదిద్దుకుంటూ రేపటి లక్ష్యం కోసం పోరాడుతూ చేరే గమ్యానికి బాటలు వేయి. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనిషికి గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనం కలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి.